ఈ వీడియోని చూడండి ఒకసారి. ఈ వీడియోలో అతను చెప్తున్నాడు పాకిస్తాన్ ప్లేయర్ అయిన ఆమీర్ ఈ ఓవర్ లో నో బాల్ వేస్తాడు అని. మీరు చూడొచ్చు అతను చెప్పినట్టే ఆమీర్ చాలా పెద్ద నో బాల్ వేశాడు. ఈ క్లిప్ లో ఆసిఫ్ అనే ప్లేయర్ కూడా 10th ఓవర్ లాస్ట్ బాల్ నో బాల్ వేస్తాడని చెప్తున్నాడు. అసలు ఇతను ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నాడు? దీన్నే స్పాట్ ఫిక్సింగ్ అంటారు. ఈ స్పాట్ ఫిక్సింగ్ 2010 లో పాకిస్తాన్ వెస్ట్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో జరిగింది. పాకిస్తాన్ ప్లేయర్స్ అయిన మొహమ్మద్ ఆమీర్, మొహమ్మద్ ఆసిఫ్, సల్మాన్ బట్ సస్పెండ్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఈ మ్యాచ్ లో ఫిక్సింగ్ చేశారు. అసలు ఇంత ఈజీనా క్రికెట్ ను ఫిక్స్ చేయడం? అయితే ఐపీఎల్ లో ఉన్న టీమ్స్ ఫిక్సింగ్ చేస్తాయా లేదా ఐపీఎల్ మొత్తం ఫిక్సింగ్? ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే కొన్ని ఫిక్సింగ్ ఇన్సిడెంట్స్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. స్పాట్ ఫిక్సింగ్. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడే మనం క్లిప్స్ లో చూసాం. పాకిస్తాన్ ప్లేయర్స్ అయిన ఆమీర్, ఆసిఫ్, సల్మాన్ ఫిక్సింగ్ చేస్తూ దొరికారు. దీన్నే స్పాట్ ఫిక్సింగ్ అంటారు. ఇలాంటి సేమ్ ఇన్సిడెంట్ ఐపీఎల్ లో జరిగింది. రాజస్థాన్ కి చెందిన శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ వీళ్ళు ముగ్గురు బ్యాన్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు స్పాట్ ఫిక్సింగ్ చేస్తూ దొరికారు. ఈ స్పాట్ ఫిక్సింగ్ ఎలా జరిగిందంటే, ఈ ముగ్గురు ప్లేయర్స్ ఓవర్ లో 14 రన్స్ కన్నా ఎక్కువ రన్స్ ఇవ్వాలి. వీళ్ళు బౌలింగ్ కి వచ్చినప్పుడు ఒక సిగ్నల్ ఇస్తారు. ఆ సిగ్నల్ ఏంటంటే పాకెట్ లో టవాల్ పెట్టుకోవడం. దీని అర్థం ఏమంటే ఈ ఓవర్ లో 14 రన్స్ కన్నా ఎక్కువ రన్స్ ఇవ్వబోతున్నారు. దీని వల్ల బెట్టింగ్ వాళ్ళకి చాలా లాభం. కానీ శ్రీశాంత్ రీసెంట్ గా తను ఈ స్పాట్ ఫిక్సింగ్ చేయలేదని చెప్పాడు. ఇది నిజం అవ్వచ్చు. ఎందుకంటే శ్రీశాంత్ 2007, 2011 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్స్ లో ఉన్నాడు. చెప్పాలంటే ఒక ప్లేయర్ ను ఫిక్స్ చేయడం, ఇన్సిడెంట్ ను ఫిక్స్ చేయడం చాలా ఈజీ. ఎవరి దగ్గర అయితే చాలా డబ్బులు ఉంటాయో, బెట్టింగ్ చేస్తారో వాళ్ళకి ఫిక్సింగ్ ద్వారా చాలా ప్రాఫిట్ వస్తుంది. ఇంకోటి టాస్ ఫిక్సింగ్. మనకి తెలుసు టాస్ ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మ్యాచెస్ లో. మరి ఈ ఇండియా వెస్ట్ శ్రీలంక జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ హెడ్స్ చెప్పాడు, కానీ అక్కడ టైల్స్ వచ్చింది. కానీ కోహ్లీ అక్కడ టాస్ గెలిచాడు. ఇలాంటి సేమ్ ఇన్సిడెంట్ ఐపీఎల్ లో పంజాబ్ వెస్ట్ కేకేఆర్ మ్యాచ్ లో జరిగింది. పంజాబ్ కెప్టెన్ హెడ్స్ చెప్తారు, అక్కడ టైల్స్ వస్తుంది. అయినా పంజాబ్ కెప్టెన్ టాస్ విన్నర్ గా ప్రకటిస్తారు. ఐపీఎల్ ఫిక్సింగ్ అని అనిపించు. ఇంకా ఇది మేబీ స్టేడియంస్ లో సౌండ్స్ వల్ల మనకి అలా వినపడి ఉండొచ్చు. ఫిక్సింగ్ చేయాలనుకుంటే డైరెక్ట్ మ్యాచ్ నే ఫిక్స్ చేస్తారు, కానీ టాస్ జరిగేటప్పుడు మాత్రం కెమెరాకు టాస్ చూపియరు. దీని వల్ల అందరికి టాస్ ఫిక్సింగ్ అనే భావన రావచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం పాసిబుల్? ఎస్, పాసిబుల్. 2001 ఇండియా వెస్ట్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు. దీనికోసం అతను డబ్బులు తీసుకున్నాడు. ఎంక్వైరీలో తేలింది ఏమంటే సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ను ఫిక్సర్ ను కలిపింది ఇండియన్ కెప్టెన్ అజరుద్దీన్ అని తెలిసింది. దీంతో ఇతన్ని క్రికెట్ నుంచి బ్యాన్ చేసి 1996 వరల్డ్ కప్ సెమీఫైనల్. ఈ మ్యాచ్ లో ఇండియాకి 252 రన్స్ కావాలి. స్టార్టింగ్ బాగానే వచ్చింది. సచిన్ టెండూల్కర్ 65 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయిపోతారు. ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఏం స్కోర్ చేయకుండానే అవుట్ అయిపోతారు. ఈ మ్యాచ్ లో టెండూల్కర్ మాత్రమే 65 రన్స్ స్కోర్ చేస్తారు. ఈ మ్యాచ్ ఆగిపోతుంది. ఎందుకంటే స్టేడియం లో ఉన్న ఆడియన్స్ కోపంతో ఫైట్ చేసేస్తారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అని అలిగేషన్స్ వచ్చాయి. బట్ టెండూల్కర్ లాంటి ప్లేయర్ ను ఫిక్స్ చేయడం ఇంపాసిబుల్. అయితే ఇంకో క్వశ్చన్ రావచ్చు, మరి ఐపీఎల్ లో రాహుల్ ద్రావిడ్, ధోని ఫిక్సింగ్ చేశారా? దీనికి ఆన్సర్ నో. మరి సిఎస్కే ఆర్ఆర్ ఎందుకు బ్యాన్ అయింది? సిఎస్కే ఆర్ఆర్ బ్యాన్ కావడానికి ముఖ్య కారణం ఈ టీమ్స్ ఫ్రాంచైజ్ ఓనర్స్ బెట్టింగ్ లో దొరికిపోయారు. అకార్డింగ్ టు ఐపీఎల్ రూల్స్ టీమ్ కి చెందిన ఫ్రాంచైజ్ ఓనర్స్ ఏ బెట్టింగ్ లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. మరి టీఆర్పీ ఫిక్సింగ్ అనేది జరుగుతుందా? ఎస్, జరుగుతుంది. ఎగ్జాంపుల్ 2021 T20 వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ లో గ్రూప్ 1, గ్రూప్ 2 టీమ్స్ ను బాగా అబ్జర్వ్ చేయండి. దీనిలో గ్రూప్ 2 చాలా వీక్ గా ఉంది యాజ్ కంపేర్ టు గ్రూప్ 1. ఎందుకంటే ఇండియన్ టీమ్ ఈజీగా సెమీఫైనల్ వెళ్ళడం కోసం, సెమీఫైనల్ వెళ్తే ఇండియాలో వ్యూవర్షిప్ ఎక్కువ, అందుకోసం ఇండియాను, పాకిస్తాన్ ను ఒకే గ్రూప్ లో ఉంచుతారు. దీనికి కారణం ఇండియా వెస్ట్ పాకిస్తాన్ మ్యాచ్ లో టీఆర్పీ ఒక రేంజ్ లో వస్తుంది కాబట్టి ఇలా చేస్తారు. దీనిలో ఏ మాత్రం తప్పు లేదు, ఎందుకంటే క్రికెట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఐపీఎల్ లో 2-3 ప్లేయర్స్ ఫిక్సింగ్ చేస్తారు, కానీ మొత్తం టీం ఫిక్సింగ్ చేయడం ఇంపాసిబుల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకు ఫిక్సింగ్ అనిపించిన మ్యాచెస్ కామెంట్ ద్వారా తెలపండి.